ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయే. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. ఆయన కృపను బట్టి మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. మరి గడిచిన వారంలో నా స్నేహితుడు విజయరాజు గారి యొక్క తల్లి గారి ప్రభునందు నిద్రించారు. వారి యొక్క జీవితాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్యంలోనికి వెళదాం. మరి మనం బ్రతికున్నామా చనిపోయామా అని అంటే ఏం సమాధానం చెప్తాం మనం? నువ్వు బ్రతికున్నావా చనిపోయావా అంటే ఏం సమాధానం చెప్తావు? బ్రతికే ఉన్నానని చెప్తావు. బ్రతికే ఉన్నావు అనడానికి ప్రూఫ్ ఏంటి? బ్రతికే ఉన్నావు అనడానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ చెప్తారు ఎవరన్నా? చలనం ఓకే, ఇంకా ఇందాకే చెప్పాను. దాని తర్వాత గాలి పీల్చుకోవటం. ఎందుకనంటే ఒక విషయం మీకు చెప్తా. పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఏం చేయాలి? పుట్టగానే చెప్పండి, ఎందుకు ఏడవాలి? ఎస్ రైట్. ఎందుకు ఏడవాలంటే గాలి పీల్చుకోవడానికి. అర్థమవుతుందా? లంగ్స్ పని చేయాలంటే వాళ్ళు ఏడవాలి. అప్పుడు దాకా వాళ్ళు తల్లి గర్భంలో ఉంటారు కదా, ఆ సిస్టమ్ వేరు. ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, ఇక్కడ ఇండిపెండెంట్గా వాళ్ళు గాలి పీల్చుకోవాలన్నమాట. ఆ ఏడవటం ద్వారా వారి యొక్క లంగ్స్ ఏమవుతాయి? పనిచేయటం ఆటోమేటిక్గా. అంటే పనిచేయటం అంటే ఈ యొక్క అట్మాస్ఫియర్కి. ఒకవేళ ఏడవకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏడిపిస్తారు. ఏడవాలి ఖచ్చితంగా. కేవలం అది మాత్రమే కాదు, మరి బాడీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క ముక్కుల్లో వీటన్నిటిలో ఉండిపోతాయి కదా, లోపల నుంచి వస్తారు కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. క్లియర్ అయిపోయి అన్ని. సో శ్వాస తీసుకోవటం ఏదైతే ఉందో, గాలి పీల్చుకోవటం అనేది అది జీవం కదా. యేసు ప్రభు వారు కూడా, అనగా తండ్రి అయిన దేవుడు కూడా మరి ఆ యొక్క ఆదాముని మట్టితో చేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన తన ఊపిరిని చెప్పండి ఊదాడు. గాలి, జీవం, ఊపిరి. సో మనం బ్రతుకున్నామా లేదా అంటానికి మీరు చూడండి, ఎవరైనా చనిపోయారా లేదా అని ఫస్ట్ చెక్ చేయడానికి పడిపోయి ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆ తర్వాత పల్స్ ఇవన్నీ చూస్తారు. ఇది ఉంటే ఫస్ట్ ఇంకేదైనా, ఇది లేకపోతే ఉపయోగం లేదు. సో మనం జీవించి ఉన్నాము అని అంటే మరి దానికి రుజువు మనము శ్వాస తీసుకోవటం, శ్వాసను విడిచిపెట్టటం. అదేవిధంగా ఆ ఊపిరి దేవుడు మనకు ఇచ్చాడు. అయితే ఈ రోజున ఒక సత్యాన్ని చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే మనందరికీ తెలుసు, సత్యము చాలా చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే చాలా అదృష్టవంతులం. అర్థం చేసుకున్న దాన్ని అంగీకరించి అనుసరిస్తే అంతకంటే ఆశీర్వదించబడిన వారు ఇంకొకరు ఉండరు. ఓకే, సో మనందరికీ కృప అనేది ఒక ఏమంటారు, వరం. కృప అనేది ఒక వరం. అయితే ఆ కృపను చాలా వరకు ఇప్పుడు దాన్ని ఆల్టర్కేట్ చేసేసారు, లేదంటే దాన్ని పాడు చేసేసారు. ఆ కృపను మరి పాపము చేయడానికి, లేదంటే ఎలా పడితే అలా జీవించడానికి మరి బోధిస్తూ ఉన్నారు. కృప అనేది చాలా కృప అనేది దయతో కూడింది, జాలితో కూడింది, క్షమాపణతో కూడింది. ఎలా ఉన్న వారికి కూడా ఆ కృప సహాయపడుతుంది. ఈ విధంగా అఫ్ కోర్స్ కృప అనేది చాలా గొప్పది, కృపకు మించింది లేదు. అయితే ధర్మశాస్త్రము కంటే కఠినమైనది కృప. ఏంటండి చెప్పాలి? ధర్మశాస్త్రము కంటే కఠినమైనది కృప. ఆ కృప నీవు పొందుకున్నావా లేదా అనేది ఎలా చెప్పగలవు? ఇంతకుముందు నేను అడిగాను, మీరు బ్రతికున్నారా లేదా అని అంటే దానికి రుజువు ఏం చెప్తారంటే, నేను ఎదుగో గాలి పీల్చుకుంటున్నాను, శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస కదండి.
ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ అనేవి జరుగుతున్నాయి. సో ఐఎమ్ అలైవ్ అని మీరు చెప్తారు. మరి యేసుక్రీస్తు యొక్క కృపను మీరు పొందుకున్నారని, ఆయన కృప ద్వారా విశ్వాసముతో రక్షించబడ్డారు అని, తిరిగి జన్మించారు అని రుజువేంటి? లేదంటే ఆత్మీయ జీవితంలో మీరు జీవించి ఉన్నారు అనడానికి రుజువేంటి? శారీరక జీవితంలో జీవించి ఉన్నారనడానికి రుజువు చెప్పారు. ఆత్మీయ జీవితంలో మీరు ఇంకా జీవించి ఉన్నారు అనడానికి రుజువేంటి? వాట్ ఈస్ ద చెక్ లిస్ట్ that you are alive spiritually or you are born again really? నిజముగా క్రీస్తులో తిరిగి జన్మించారు అనటానికి, ఆయన కృపను పొందుకున్నారు అనటానికి, ఆయన కృప ద్వారా రక్షించబడ్డారు, రక్షించబడిన జీవితాన్ని జీవిస్తున్నారు అనడానికి రుజువేంటి? ఏం చెప్తారు రుజువుగా? ఏం చూపిస్తారు? అదే మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ ఈ రుజువులు ఒక 2 మనం చూడబోతున్నాం, చాలా ప్రాముఖ్యమైనవి. ఆ రుజువులు గనక, ఆ యొక్క సైన్స్ గనక, అవి గనక మనలో లేకపోతే ఖచ్చితంగా మనం ఆయన కృపను పొందుకున్న వారము కాదు. ఆ రుజువులు, ఆ సైన్స్ గనక, అవి గనక, ఆ యాట్రిబ్యూట్స్, ఆ క్యారెక్టర్స్ మనలో లేకపోతే మనము ఆయన కృపను ఎరిగిన వారము కాదు, పొందుకున్న వారము కాదు, తిరిగి జన్మించిన వారము కాదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, 1 Peter 2nd chapter 1, 2, 3 1, 2, 3 వచనాల్ని మనం ధ్యానిద్దాం. తెలుగులో 1, 2, 3 కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్లో 3 ఒకటే అయినప్పటికీ ప్యాటర్న్ అంటే ఏది పైన ఏది కింద వరుసలో ఉండాలనేది మారింది. విల్ ఫాలో ద తెలుగు ఓన్లీ. ఓకే, రైట్? ఎందుకంటే అది స్పష్టంగా మీకు ఉంది కాబట్టి. ఓకే, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అమ్మ, తెలుగులోనే చదవండి మీరు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. చాలా మా పక్కడ దాకా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఇంగ్లీష్ లో 3rd verse లో ఉంది. అది ఏమని? ఇఫ్ సో బి ఏ హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గ్రేషియస్. దేవుడు కృపగలవాడు, కృపామయుడు అని మీరు రుచి చూచిన ఎడల అంటే ఏంటి? మీరు తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటం ఉంది. ఇప్పుడు బావర్చి బిర్యానీ చాలా బాగుంటుందని తిన్నోళ్ళకే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో మొత్తం అందరికీ తెలుసు. తెలీదండి? తెలీదా? హైదరాబాద్ ఎవరిని వస్తున్నాడంటే, బ్రదర్ బావర్చికి వెళ్ళాలి బ్రదర్, తినాలి అక్కడ, ఎందుకంటే చాలా బాగుంటుందంట. తెలుసు. ఎందుకు తెలీదు? దేవుడు కృపామయుడని తెలుసా తెలీదా? తెలుసు. ఇక్కడ తెలిసిన దాని గురించి చెప్పట్లే ఆయన. మీరు రుచి చూచిన ఎడల, టేస్టెడ్. సో ఒకవేళ ఈ రోజున ఇక్కడున్న మనందరిలో దేవుని యొక్క కృప రుచి చూచిన వారమైతే ఖచ్చితముగా ఇప్పుడు నెక్స్ట్ చదవబోయేటటువంటి మాటలు ఏతున్నాయో అవి జరగాలి. మన జీవితంలో జరిగి ఉండాలి, జరుగుతూ ఉండాలి. ఒకవేళ జరగకపోతే, జరుగుతుండకపోతే మనము ఆయన కృపను రుచి చూచిన వారము కాదు. ఆయన కృపను రుచి చూడకుండా అంటే ఆయనను రక్షకుడిగా అంగీకరించిన వారము కాదు. నిజముగా అనుకుంటున్నాం అంతే. ఆయన కృప చేత నిజముగా రక్షించబడిన వారము కాదు అని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే, ఇఫ్ సో బి ఏ హ్యావ్ టేస్టెడ్ ద లార్డ్ దట్ ద లార్డ్ ఈస్ గ్రేషియస్. ఇప్పుడు చదువు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, జాగ్రత్తగా వినండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చాలా అంతవరకు చాలు. ఎందుకనంటే
నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోద్ది. సో వేర్ ఫోర్ లేయింగ్ అసైడ్ ఆల్ మలైస్ అండ్ ఆల్ ద గైల్ అండ్ హిపోక్రసీస్ అండ్ ఎన్వీస్ అండ్ ఆల్ ఈవిల్ స్పీకింగ్. ఇక్కడ కొన్ని కాదండి, కొన్ని కాదు. ఆల్ అంటే ఏంటి? అన్ని అన్ని అన్ని. ఆల్ మెలైస్ అంటే ఇంటెన్షన్ టు హార్మ్ సమ్వన్, ఇతరులను బాధించేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం, ఇతరులని బాధ పెట్టడం, ఇతరులని కష్టపెట్టడం ఇంటెన్షనల్గా. లేదంటే ఇతరులకు ఏదన్నా బాధ కలిగిందనుకో, బాగైంది వాడికి అలాగే అవ్వాలా అనుకుంటాను, చూసావా? ఆ ఆలోచన. అవును, కరెక్టే, వాడికి తగిన శాస్తి జరిగింది. ఈ ఆలోచన విధానం చూసారా? ఇది మలైస్. అన్ని రకాలుగా ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉండకూడదంట. ఎదుటి వ్యక్తికి హాని బాధ కలిగించేవి ఏవి కూడా మనలో ఉండకూడదు. సో మనలో ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఒకవేళ ఉంటే వాటిని తీసేసుకోవాలి. తీసేసుకోలేదంటే అవి ఖచ్చితంగా మనము దేవుని యొక్క కృపను రుచి చూడలేదు అని, క్రీస్తులో తిరిగి జన్మించలేదని రుజువులుగా ఉంటాయి మనకి. అవి తీసేసుకోగలిగితే, అవి లేకపోతే మనము ఖచ్చితంగా ప్రభువు యొక్క కృపను రుచి చూచిన వారమై ఉంటాం. ఆ తర్వాత గైల్ అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ఇదేంటంటే కన్నింగ్ నేచర్, మోసం చేసేటువంటి ఆలోచనలు, మోసం చేయటం. ఇది మోసం చేయటం అంటే ఏదో ఒక 10,000 కోట్ల స్కామ్ చేయాల్సిన అవసరంలా మోసం చేయటం అంటే, అవునా? సో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో, తప్పుడు సమాచారంతో నువ్వెవరినన్నా నమ్మిస్తే, తప్పుడు సమాచారంతో ఎవరినన్నా నువ్వు మభ్యపెడితే వారు నువ్వేం చేసినట్టు? మోసం చేసినట్టు. సో ఈ మోసము చేసేటువంటి ఆలోచనలు అంటే మోసపూరితమైనటువంటి ఆలోచనలు కానీ పనులు కానీ ఏమీ ఉండకూడదు. అన్ని ఆల్ అన్నాడు కదా. ఆల్ అంటే అన్ని మోసపూరితమైనటువంటి ఆలోచనలు కానీ మాటలు కానీ క్రియలు కానీ ఏవి మనలో ఉండకూడదు. వాటన్నిటిని ఏం చేయాలంట? పక్కన పెట్టాలి. వాటన్నిటిని ఏం చేయాలి? పక్కన పెట్టాలంటే వదిలేసేయాలి, ఇంకా చెప్పాలంటే. ఆ తర్వాత హిపోక్రసీస్ అంటే అసలు చూడండి, వేషధారణ. ప్రతి మానవుడు వేషధారి అయి ఉన్నాడు. ప్రతి మానవుడు హిపోక్రటే. చర్చిలోకి వచ్చి కూర్చున్నప్పుడు, చర్చిలో ఉన్నంతసేపు, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు, గుడిలో ఉన్నప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడో బయట అలాగా ఉంటాడా మనిషి? చెప్పండి. సమస్య లేదు. అదేంటి మరి? అది వేషధారణే. వేరే ఎగ్జాంపుల్ అవసరంలా. ఆఫీస్లో బాస్ ముందు ఉన్నట్టుగా బయట ఉంటాడా? ఉండడు. అంటే ఈ వేషధారణ అనేది దేవునికి అసలు అసహ్యమైందని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. నువ్వేమై ఉన్నావో అది అందరికీ ఒకే విధంగా తెలిసి ఉండాలి. అంటే అందరి పట్ల, అందరి ఎడల నీ యొక్క మాట్లాడే విధానం కానీ, నీ యొక్క ప్రవర్తన కానీ, నీ క్రియలు కానీ ఒకేలాగా ఉండాలి. మిత్రులైనా శత్రువులైనా కూడా అంతే కదా. అలా కాకుండా మిత్రుల దగ్గర ఒకలాగుండి శత్రువుల దగ్గర ఒకలాగుంటే వేషధారణే. సో సమస్త విధములైనటువంటి వేషధారులంతా కూడా ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. ఎప్పుడు పెట్టగలవు నువ్వు? ఎప్పుడు పెడతావు నువ్వు? దేవుని కృపను రుచి చూస్తేనే. రుచి చూడకుండా నువ్వు, రుచి చూడటం అంటే రక్షించబడటం, రుచి చూడటం అంటే తిరిగి క్రీస్తులో జన్మించటం. 99% క్రైస్తవులు ఈ రోజున అపోహలో ఉన్నారు, వారు రక్షించబడ్డారు అని. ఎందుకనంటే ఏవైతే విడిచిపెట్టేయాలి అవే రుజువు అని బైబిల్ చెప్తా ఉందో ఆ రుజువులు క్రైస్తవుల్లో కనిపించట్లా.
అవి కనిపించినప్పుడే కదా మనము ఖచ్చితంగా చెప్పగలము. చూడండి, ఆ తర్వాత హిపోక్రసీస్ అండ్ ఎన్వీస్, అసూయ. అసూయ అసూయ అనగానే చాలా వరకు ఏమనుకుంటారంటే, ఎవరికి ఏదన్నా మనకి లేనిది వాళ్ళకు వస్తే అసూయ పడటం అని అనుకుంటారు. కానీ అసూయ అంటే అది మాత్రమే కాదు, వాళ్ళకుంది నాకు కూడా కావాలి అనుకోవటం కూడా అసూయే. అదేనా? వాళ్ళకుంది నాకు కూడా కావాలి, నీకు కావాలంటే నీకు కావాలనుకో, అది వేరే విషయం. వాళ్ళకుంది కదా అనేది అసూయ. ఇది చాలా మంది చేసేటువంటి పని. క్రైస్తవులుగా ఎటువంటి అసూయ, వారికి ఏదన్నా మంచి జరిగినా, అదృష్టవశాత్తు లేదంటే దేవుని కృప వల్ల వారికి లాభం వచ్చినా, వాళ్ళకి ఏది జరిగినా సంతోషించేవారిగా మనం ఉండాలి, కానీ అసూయ పడేవారిగా మనం ఏమాత్రం ఉండకూడదు. సో అన్ని విధములైనటువంటి అసూయలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టిన వారమై ఉండాలి. ఎప్పుడు? ఒకవేళ ఆయన కృపను రుచి చూచిన వారము అయితే. ఆ తర్వాత ఆల్ ఈవిల్ స్పీకింగ్. ఈవిల్ స్పీకింగ్ అంటే ఏంటండి? ఈవిల్ అంటే ఏంటి అసలు చెప్పండి పోనీ. ఈవిల్ అంటే చెడు, 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 బ్యాడ్. వేరే వాళ్ళకి కీడు జరగా శపించడం కొంతమంది కదా, శపించడంలో నెంబర్ 1 ఉంటారు. అసలు నోరు తెరిస్తే శాపనార్థాలే ఉంటాయి. కొంతమంది ఉంటారు ఎప్పుడు నెగిటివే, పాజిటివ్ అనుకోరు, ఎప్పుడు నెగిటివే అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఈవిలే, ఇదంతా కూడా ఈవిలే. అండ్ అనవసరమైన మాటలు. రిఫరెన్సెస్లోకి వెళ్తే చాలా ఉన్నాయిలేండి వీటికి సంబంధించినవి, అయితే సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా. సో అనవసరమైన మాటలు, సరసోక్తులు, బైబిల్లో ఉంది అది కూడా. ఆ తర్వాత ఏమంటారు, ముసలమ్మ ముచ్చట్లు అని కూడా ఉంది బైబిల్లో. ఇవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి, మానేయాలి, వదిలేసేయాలి. అవన్నీ వదిలేస్తేనే నీవు దేవుని కృపను రుచి చూచిన వాడవు, రుచి చూచిన దానవు. అనగా రక్షించబడిన వాడవు, రక్షించబడిన దానవు. అనగా క్రీస్తులో తిరిగి జన్మించిన వాడవు, తిరిగి జన్మించిన దానవు. ఒకవేళ వీటిలో ఏదన్నా ఇంకా నీలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అక్కడ ఉంది మనం గ్రహించాలి. ఎఫెషియన్స్ 4th చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇంకొన్ని గుణాలు కూడా చూద్దాం, ఎందుకంటే పాస్టర్ గారు ఇవి చెప్పలేదు కాబట్టి ఉన్నా పర్లేదు అనుకుంటారు. సో కాబట్టి ఇంకొన్ని గుణాలు కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, దట్ ఏ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ఫార్మర్ కాన్వర్సేషన్ the old man which is corrupt according to the deceitfulness. చదవమా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తనని కూడా మనం ఏం చేయాలండి? విడిచిపెట్టేయాల. మునుపటి ప్రవర్తన చదవమా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొనవలెను. ప్రాచీన స్వభావం, అంతకుముందు మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండేదో, అంతకుముందు మన యొక్క జీవిత విధానం ఎలా ఉండేదో, దాన్ని ఏం చేయాలి? మనం వదిలేసుకోవాలి. ఒకప్పుడు ఎవరి గురించి అన్న చెడుగా అనుకుంటుంటే వారి గురించి చెడుగా అనుకోవటం మానేయాలి. ఒకప్పుడు లోక సంబంధమైనవి నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉన్నట్టయితే అవి కోరుకోవటం మానేయాలి. సో ప్రాచీన స్వభావం, ప్రభువు నమ్మక ముందు, నమ్మిన తర్వాత నీ స్వభావము మారిపోవాలి. అదేవిధంగా 25వ వచనం మనం చూస్తే, వేర్ ఫోర్ పుట్టింగ్ అవే స్పీకింగ్ ఎవ్రీ మ్యాన్ ట్రూత్ విత్ హిస్ నైబర్ ఫర్ వీఆర్ మెంబర్స్ వన్ అనదర్. చదవమ్మా. మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని. ఇది చాలా కష్టం అండి అనుకుంటారు, కానీ చాలా కష్టం. అబద్ధం ఆడటం ఏం చేయాలండి? మానేసేయాలా. మానేయమంటున్నాడు. మానేయమంటే ఏంటి? ఇంకెప్పుడు చేయొద్దు. అబద్ధం ఆడటం కూడా మనము మానేసేయాల. కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామండి. దేనికి? మనం నిజంగా క్రీస్తులో తిరిగి జన్మించామా లేదా అనడానికి రుజువులు అనమాట. ఇవన్నీ ఉన్నాయంటే క్రీస్తులో తిరిగి జన్మించలేదు అని అర్థం. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ స్పిరిచువల్ రీబర్త్ ఆర్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. కొలసియన్స్ 3rd chapter 8th verse, 8వ వచనం. But now ye also put off all these anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth. చదవమా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. వీటన్నిటిని విసర్జించాలంటే వదిలేయాలి. ఇవన్నీ మనలో ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. James 1st chapter 21st verse. Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word which is able to save your souls. చదవమా. ఏలయనగా James 1:21. యాకోబు రాసిన అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. చాలా అంతవరకు చాలు. కొలసియన్స్ 3:5 కూడా చదవం ఒకసారి ఇప్పుడు. కొలసియన్స్ 3:5. ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ లాగా మనం రాసుకోవాలండి. వీలైతే మనము ఒక పెద్ద పోస్టర్ మీద ఇవన్నీ కూడా రాసుకొని ఇంట్లో అతికించుకోవాలా అద్దం దగ్గర. ఎందుకంటే రోజు అద్దం దగ్గరికి వెళ్తాంగా ఖచ్చితంగా, ఎక్కడికి వెళ్ళిన పైన అద్దం దగ్గర అతికించుకొని మనం ఏం చేయాలా? చెక్ లిస్ట్ లాగా చెక్ చేసుకోవాలా. లేకపోతే మనం చేయలేమండి. చెప్తున్నాను ప్రాక్టికల్గా. ఇప్పుడు ఎందుకని పిల్లలకి చదువుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఈ చార్ట్ మీద అతికించుకొని ఇంట్లో రూమ్లో అతికించుకోమని చెప్తారు, గుర్తుందా? మాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉందా ఈ సిస్టమా? ఉందా? చార్ట్ లాగా చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకనంటే రోజు చూస్తాం కాబట్టి అది మైండ్లో ఫిక్స్ అయిపోద్దండి. ఇవన్నీ కూడా ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి చార్ట్ మీద రాసుకొని స్కెచ్ పెన్తో మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లు, అంటే మీరు రెగ్యులర్ లేవగానే లేదంటే రోజు కనిపించే స్థలంలో రాసి పెట్టుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓ పని చేయొచ్చు, వార్నింగ్ అని రాసుకోండి, లేకపోతే బీ అవేర్ అని రాసుకోండి, రెడ్గా పెద్దగా రాసుకొని పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రోజు బైబిల్ చదివే అంత సమయం మనకి లేదు కదా. కనీసం ఇలాంటి ఇంపార్టెంట్ చెక్ లిస్టులు ఇలాంటివి ఏమండి ఇవైనా మనం పెట్టుకున్నాం అనుకోండి, మన ఆత్మీయ జీవితానికి అవి దోహదపడతాయి. ఓకే, సో 3:5 గనక చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను కూడా వదిలిపెట్టాలండి. ఇది చాలా కఠినమైనటువంటి పని క్రైస్తవులకి. కాబట్టి చాలా మంది తిరిగి జన్మించామని అనుకుంటూ కూడా తిరిగి జన్మించినటువంటి నిజమైన ఆత్మీయ స్థితిలో లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షతో ఉన్నారు. ధనాపేక్ష, విగ్రహారాధన అని బైబిల్ చెప్తా ఉంది. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, ఇంకా ఈ యాకోబు 5:9 చూస్తే గ్రడ్జ్ కూడా ఉంటుంది. గ్రడ్జ్ని కూడా విడిచిపెట్టాలి. గ్రడ్జ్ అంటే ఏంటి? ద్వేషం. కోపం తర్వాత ద్వేషం, పగ, ఇవన్నీ కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టేస్తేనే మనము దేవుని కృపను రుచి చూచి ఆయన కృప చేత రక్షించబడి తిరిగి నూతనముగా ఆత్మీయంగా జన్మించవన వారమని రుజువు. ఒకవేళ అలా లేకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. మార్పు ఉండాలా లేదా? ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఉన్నారు, నైట్ డ్రెస్లో ఉన్నారు, ఫ్రెండ్ వచ్చి అరే
బయటకు వెళ్ళాలి అర్జెంటుగా రారా అంటే ఏమంటాడు వీడు వెంటనే, అరే ఒక్క నిమిషం చేంజ్ చేసుకుని వచ్చేస్తా, అంతే కదా. ఒక్క నిమిషం చేంజ్ చేసుకుని వస్తాను, లోపలికి వెళ్ళి మళ్ళీ అదే నైట్ డ్రెస్లో బయటకు వచ్చాడు అనుకోండి, చేంజ్ చేసుకున్నట్ట చెప్పాలి. ఆ నైట్ డ్రెస్ తీసేసి మంచి బట్టలు వేసుకుని బయటకు వస్తే అప్పుడు చేంజ్. అదేవిధంగా మనలో చేంజ్ అనేది జరగకూడదు, జరిగి ఉండాలి ఆల్రెడీ. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలాగా, అప్పుడు అంతే ఇప్పుడు అంతే అంటే ఉపయోగం ఉంది? చేంజ్ అనేది జరగలేదని అర్థం. సో బోర్న్ అగైన్, తిరిగి జన్మించటం అనేది జరిగిందా లేదా అని అంటే, ఈ గుణాలను నువ్వు విడిచిపెడితే జరిగినట్టు, విడిచిపెట్టలేదంటే జరగనట్టు. సో ఈ గుణాలని విడిచిపెట్టడమే కాకుండా నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఇది జరగాలి, ఇది కూడా జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఆ 1వ వచనాన్ని చదవండి అమ్మా. 1 Peter 4th chapter. సో నేను 3వ వచనం చదివి 1-2 చదువుతున్నాను. ఓకే, జాగ్రత్త వినండి. ఇఫ్ సో ఏ బి హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గ్రేషియస్, lay aside all malice, all guile, all hypocrisies and envies and all evil speakings. As newborn babes, the second verse, as newborn babes, desire the sincere milk of the word. చదవమ్మా ఇప్పుడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అడిగాను మిమ్మల్ని, మీరు బ్రతుకున్నారంటానికి రుజువు ఏంటంటే శ్వాస కదండి. ఆ తర్వాత పుట్టిన పిల్లవాడు బ్రతికాలి అంటే వాడి లంగ్స్ పనిచేయాలి ఫస్ట్, అందుకోసం వాడిని ఏడిపిస్తారు. శ్వాస తీసుకుంటా అంటే వాడు బతుకున్నట్టే. ఆ తర్వాత ఆ పుట్టిన బిడ్డకి ఎవరు ఏమీ నేర్పించరు. ఎవరు నేర్పిస్తారా వాడికి? ఎవరి దగ్గర నేర్చుకుంటాడా? నేర్చుకోడు. కానీ వాడు ఒకటి కలిగి ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి వాడు ఒకటి కలిగి ఉంటాడు. అదేంటంటే ఆకలి. చెప్పండి, ఏంటది? ఆకలి అనేది వాడికి ఎవరు నేర్పించలేదు. పుట్టిన వెంటనే వాడు మొదటిగా కలిగి ఉండేది ఏంటంటే ఆకలి. ఫస్ట్ వీళ్ళు ఏడిపిస్తారు, తర్వాత వాడే ఏడుస్తాడు. దేని కొరకు ఏడుస్తాడు చెప్పండి? దేని కొరకు అంటే వాడికి ఏమవుతుంది? ఆకలేస్తుంది. ఏడ్చినప్పుడల్లా తల్లి చేసే పని ఒకే ఒకటి. ఏంటో చెప్పండి అది? ఇంకేమైనా చేస్తుందా? ఎందుకని? వాడు ఏడుస్తున్నది. ఈ రోజున వాక్యము కొరకు ఆకలి కలిగి నువ్వు ఉన్నావా? వాక్యం నాకు కావాలి 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 అని కోరుకుంటున్నావా? సరే, ఆ చిన్నపిల్లడు చక్కగా పక్కన పెట్టేయండి. కొంచెం పెద్దగా 2-3 సంవత్సరాలు అయింది. పిల్లవాడు గనక అన్నము తినకుండా నాకు ఆకలి లేదంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఫస్ట్ భయపడతారు. తినకపోతే తంతానని, లేకపోతే ఇంకోటి చెప్తారు. లేకపోతే తర్వాత కాన్సిక్వెన్స్, అరే తినకపోతే బలహీన పడిపోతారు 5 చెప్తారు. ఇంకప్పటికీ తినట్లేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? ఎందుకని? ఆకలి లేకపోవటం అనేది ఆరోగ్యవంతమైన బ్రతికున్న వ్యక్తి యొక్క లక్షణము కాదు. ఆ వ్యక్తి అనారోగ్య పరిస్థితితో ఉన్న బలవంతుడైన ఇద్దరికి ఆకలి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? బ్రతికున్నంత కాలము మనిషికి ఏముంటుందండి? ఆకలి అనేది
ఉంటది. పుట్టినటువంటి పిల్లవాడు పాల కొరకు ఎలాగైతే ఏడుస్తాడో, పాలు కావాలని ఎలా కోరుకుంటాడో, అలాగా మీ హృదయము వాక్యము కోరుకుంటుందా? చెప్పాలి ఆన్సర్ మీరే, మీకు మీరే చెప్పుకున్నా చెప్పవసరలా. భోజనం కోరుకుంటాంగా మామూలుగానే, పొద్దున్న లేవుగానే, అమ్మా టిఫిన్ ఏం చేసావు, బాక్స్లో కర్రీ ఏం కట్టావు, బా ఎప్పుడు ఇదేరా, అది చేయి ఇది చేయి అంటాం కదండి. కోరుకుంటున్నావు లేదా? ఇప్పుడు మళ్ళీ చదవమ్మా, ఫస్ట్ వర్స్ నేను చదువు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచి ఉన్న ఎడల మీలో రుచి చూచి ఉన్న ఎడల మీలో ఏముండాలి? వాక్యము కావాలి అనే ఆకలి ఉండాలి. అది ఎలాగా? పెద్దోళ్ళలాగా కాదంట. పెద్దోళ్ళు అంటే రోజుకు 2-3 సార్లు తిని చాలు అనుకునే పరిస్థితిలో ఉంటారు. లేదంటే ఒక పూట తినైనా ఒక పూట తినకుండానా ఉండగలుగుతారు. చిన్న పిల్లోడు ఎందుకు పెట్టాడు అక్కడ? చిన్న పిల్లోడు కూడా కాదు, బేబ్ అంటే ఇన్ఫాంట్, అప్పుడే పుట్టిన పిల్లోడు, క్రొత్తగా జన్మించిన శిశువు, కొత్తగా జన్మించిన. ఎందుకంటే యేసు ప్రభువుని మనం అంగీకరించినప్పుడు ఆయన కృప ద్వారా విశ్వాసము చేత మనం ఏం చేసామండి? మనం రక్షించబడ్డాం, తిరిగి జన్మించాం కదా. ఉందా ఆకలి మీకు? లేదు. ఆకలి ఉంటే వాక్యం ఎట్లా చదువుతూ ఉంటారో నాకు తెలుసు. దట్స్ వాట్. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. మోసం చేసుకుంటే మోసపోయేది మనమే. నువ్వు ఎదుటి వ్యక్తిని మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి మోసం చేయలేవు. నీ హృదయంలో వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి అనేటువంటి ఆశ నీలో ఉందా? ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలా తక్కువ. డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. ఇదే ఈ రెండే రుజువులండి. ఏంటండి ఈ 2 రుజువులు? దేనికి? నీవు దేవుని కృపను రుచి చూచావా లేదా? నువ్వు దేవుని కృపను పొందుకొని రక్షించబడ్డావా లేదా? దేవుని కృపను పొందుకొని రక్షించబడి తిరిగి నూతనముగా జన్మించావా లేదా? జన్మిస్తే ఏం కోరుకునేవాడిగా ఉండాలి నువ్వు? వాక్యమును కోరుకునేవాడిగా ఉండాలి. ఈ రోజున ఆ విధంగా వాక్యాన్ని కోరుకునేవాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లోడు ఆ వాక్యాన్ని కోరుకొని ఏం చేస్తాడు? ఏడుస్తాడు కదా, ఏడుస్తాడు. ఎందుకంటే వాడికి మాటలు రావు కాబట్టి వాడి ఆకలిని ఆ విధంగా వ్యక్తపరుస్తాడు. ఆ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత కూడా ఏమంటాడండి పిల్లోడు? అమ్మా ఆకలేస్తుంది అంటాడా లేదా? మన తెలుగులో ఒక సామెత ఉంది, ఏమనండి? అడగనిదే అమ్మాయినా పెట్టదు అంటారు కదా. సో ఎలాగా అడుగుతున్నావు నువ్వు శారీరక ఆహారాన్ని? ఎందుకు అడుగుతున్నావు శారీరక ఆహారాన్ని అంటే, నువ్వు జీవించి ఉన్నావు, జీవించి ఉండటానికి నీకు ఆహారము అవసరం. మరి అటువంటి ఆత్మీయ జీవితములో క్రీస్తులో మరలా జన్మించిన నీవు ఆకలి లేకుండా ఉన్నావంటే బతుకున్నావా లేదా? చచ్చిపోయినవాడు ఒక్కడికే ఆకలి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయినవాడు ఒక్కడికే ఆకలి ఉండదు. బ్రతికున్న ప్రతి వ్యక్తికి ఆకలి ఉంటుంది. ఉంటుందా లేదా? ప్రతి ఒక్కరికి. సో ఓన్లీ డెడ్ పీపుల్ will not have hunger. Remaining all living, mankind will have hunger. సో ఈ ఆకలి మనము వాక్యం పట్ల కలిగి ఉన్నామా లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మాథ్యూ గాస్పెల్ 4th chapter 4th verse. అందరికీ తెలిసిందే.
నా జీవితాన్ని మార్చినటువంటి వచనం అదే. నా జీవితం మారటానికి కారణం కూడా అదే. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద గాడ్. సో ఈ మాటను యేసు ప్రభు వారు పలికారు. ఇది పాత నిబంధనలో కూడా రాయబడి ఉంది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంటే నీ యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్కి నీకు కావాల్సింది ఏంటయ్యా అనంటే వాక్యం అనేటువంటి జీవాహారము. ఎవడో ఇచ్చినప్పుడు నీకు వీలున్నప్పుడు వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తివి కాదు. రెగ్యులర్గా చర్చికి వెళ్ళటం, రెగ్యులర్గా ప్రార్థన చేసుకోవటం, రెగ్యులర్గా బైబిల్ చదువుకోవటం, రెగ్యులర్గా తోచినంత కానుక ఇవ్వటం, రెగ్యులర్గా ట్రెడిషనల్గా చర్చి యాక్టివిటీస్ అన్నిటిలో పాల్గొనటం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, అనవసరమైనవి కూడా చాలా చేయటం, ఇవన్నీ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఏమండి, తీసుకెళ్తాయా? పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించాలి. అలా జన్మించకుండా నీవు పరలోకములోనికి వెళ్ళలేవు. వెళ్ళగలరు ఎవరన్నా? సో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రెండు విషయాల్ని మనం చూసాం. ఒకటేంటంటే ఉండకూడనివి ఏవైతే బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయో అవన్నీ మనలో నుండి తొలగిపోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి. ఒకవేళ మనము తిరిగి జన్మించిన వారము, దేవుని కృపను రుచి చూచిన వారమైతే. రెండవదిగా దేవుని కృపను రుచి చూచిన వారమైతే, తిరిగి జన్మించిన వారమైతే అప్పుడే పుట్టిన పిల్లలు ఎలాగైతే పాల కొరకు అపేక్షిస్తారో, కోరుకుంటారో, అలాగే మనము కూడా వాక్యాన్ని కోరుకునే వారమై ఉండాలి. These two are the checklist for us to know whether we are born again or not, or whether we are saved or not, or whether we are on the way to heaven or hell. ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీ అందరికీ తెలుసు బాగా, వాళ్ళు కింద చెక్ లిస్ట్ ఇస్తారు కదండి. చెక్ లిస్ట్ ఇస్తారు. ఏమని? బ్లాక్ పెన్ తెచ్చుకోండి, బ్లాక్ పెన్నే, బాల్ పాయింట్ పెన్నే వాడాలి, 2 ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకోండి, ఒక ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకోండి, షూజు, జాకెట్లు ఇట్లాంటివి ఏమీ వేసుకోకూడదు, చెప్పులు వేసుకోవాలి, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమి పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు, అవన్నీ వదిలేసేయాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలంటే కొన్ని పెట్టుకోకూడదు, కొన్ని కంపల్సరీ ఉండాలి. వదిలేయాల్సినవి వదిలేయకపోయినా లోపలికి రానివ్వడు, తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోకపోయినా లోపలికి. అర్థమవుతుందా? అలాగే విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనం విడిచిపెట్టకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశము లేదు. మనం కోరుకోవాల్సినవి మనం కోరుకోకపోతే ఈ లోకములో మనము పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసు క్రీస్తుని గురించిన జ్ఞానమే. అది లేకపోతే ఉపయోగం లేదు. ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చెక్ లిస్ట్ ప్రకారంగా షూస్ వేసుకోలేదు, ఫోన్ బయట పెట్టేశారు, వాచ్ పెట్టేశారు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం తీసుకెళ్ళలేదు, మంచిగా వాళ్ళు చెప్పిన డ్రెస్సెస్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఫోటోలు అన్నీ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, పెన్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, కానీ హాల్ టికెట్ తీసుకెళ్ళినా లోపల పోనిసాడా? అదే అనమాట బార్న్ అగైన్, క్రీస్తులో తిరిగి జన్మించడం అంటే, సాల్వేషన్ అంటే అదనమాట. ముందు జన్మించాలి, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, అంగీకరించిన తర్వాత వీటన్నిటినీ విడిచిపెట్టాలి. చాలా మంది ఈ రోజున యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోయినా కూడా చెడ్డ పనులు చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి పనులు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అవి వారికి ఉపయోగపడతాయి, ఉపయోగపడవా? ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు అంటే
నువ్వు యేసు క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి తిరిగి జన్మిస్తేనే తప్ప. సో ఈ రోజున మన ముందు చెక్ లిస్ట్ పెట్టాడు దేవుడు. ఈ చెక్ లిస్ట్లో మనం పరలోకానికి ప్రవేశించాలంటే తిరిగి జన్మించిన వారమై ఉండాలి. అంతేనా? ఇంకేమైనా ఉందండి? యోహాను సువార్త చూడండి ఒకసారి, 3వ అధ్యాయము. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎందుకంటే మనం హాల్ టికెట్ మర్చిపోకూడదు. అర్థమైందా? పెన్ను కావాలంటే లేకపోతే పక్కన ఉండి అడగచ్చు, ఏమండి అరే పెన్ను రా బాబు మర్చిపోయానని. హాల్ టికెట్ మర్చిపోతే ఛాన్స్ లేదు. అట్లాగే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఏం పనికిరావు. సో కాబట్టి రక్షణ ఎలా అనేది కూడా ఒకసారి మళ్ళీ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే చాలా మంది అపోహల్లో బతుకుతున్నారు. అపోహలు పోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. There was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews. The same came to Jesus by night and said unto him, Rabbi, we know that thou art a teacher from God, came from God. For no man can do these miracles that thou doest except God be with him. చదవమా. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అనేటువంటి వ్యక్తి యూదులకు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఈ ఇజ్రాయెల్ అందరిలో కూడా ది టీచర్, గ్రేట్, అంటే ఈయనకి మించిన బోధకుడు లేడు, ధర్మశాస్త్రం బోధించే బోధకుడు లేడు. అంతేకాకుండా ఈయన చాలా రిచ్ కూడా. ఈయనండి చాలా రిచ్, వన్ ఆఫ్ ది 3 రిచెస్ట్ ఇజ్రాయలైట్స్ లో ఇతను ఒకడు. అండ్ రూలర్, అండ్ చాలా గొప్ప వ్యక్తి అతడు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునో చేయలేడని ఇతను యేసుప్రభు దగ్గరికి వచ్చాడండి. అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఉద్దేశం వేరు, ఇతను హృదయంలో ఉన్న ఉద్దేశం వేరు, కానీ ఇతను మాట్లాడుతున్నది వేరు. ఇతనే గొప్ప బోధకుడు, ఆ యూదులందరికీ ఇజ్రాయెల్ అందరికీ గొప్ప బోధకుడు ఇతనే. ఇతను వచ్చి యేసుప్రభుని అంటున్నాడు, నీవు పరలోకము నుంచి దేవుని నుంచి వచ్చిన బోధకుడు అని మేము నమ్ముచున్నాము. సో యేసుక్రీస్తుకు మించినటువంటి బోధకులు ఎవరు లేరు అనేది ఈ విషయం మనకు అర్థమవుతా ఉంది. అయితే అతను వచ్చిన విషయం అడగకుండా అది మనసులోనే పెట్టుకొని ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువుకి మన హృదయము తెలుసు, హృదయంలో ఏముందో తెలుసు. మనం బయటికి చెప్పకపోయినా మన హృదయంలో ఏం ప్రశ్నలు ఉన్నాయో, మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనకి బాగా తెలుసు. అందుకే అతను అడగకపోయినా కూడా అతని హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ యేసుప్రభు వారు 3వ వచనం అంటున్నాడు, జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ unto him, verily verily I say unto you, except a man be born again, he cannot see the kingdom of God. చూడమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. సో మనందరికీ తెలుసు తిరిగి జన్మించాలి, అవునా? తిరిగి జన్మించాలి. అప్పుడు నికోదేమస్ అడుగుతాడు ఏమని, అయ్యా వృద్ధుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలాగా జన్మిస్తాడు? అప్పుడు ప్రభు చెప్తాడు కదా ఏమని, యేసు ఇట్లా నేను, ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ ద స్పిరిట్ హీ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటంటే ఈ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీని విషయంలో కూడా క్రైస్తవులు చాలా మంది పొరపాటు పడుతున్నారు. రక్షణ అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే ఏమని రాసిందమ్మా, చదవమ్మా. ఎఫెషియన్స్ 2:8. ఎఫెషియన్స్ 2:8.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం ఏదో చేసి మనం సంపాదించింది కాదు. ఫర్ బై గ్రేస్ ఆర్ ఏ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ఈ రోజున చాలా మంది రక్షించబడటానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఏదైనా చేస్తే రక్షించబడతామని అనుకుంటున్నారు. ఆ విధంగానే బోధకులు కూడా బోధిస్తున్నారు. నువ్వు ఆ విగ్రహారాధన విడిచిపెట్టిరా, ఆ బొట్టు తీసేసిరా, లేకపోతే ఇజ్జేయి, అప్పుడు నువ్వు రక్షించబడతావు అంటున్నారు. రక్షణ అనేది దేవుడిచ్చే ఉచితమైన బహుమానము. దానికి మన వంతు కృషి ఏమీ ఉండదు, మన వంతు ప్రయత్నం ఏది ఉండదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు పుట్టడానికి ఆ పిల్లోడు ఏమన్నా చేస్తాడా? ఏమండి, పిల్లోడు పుట్టడానికి వాడు ఏమన్నా చేస్తాడా? వాడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. కానీ వాడు, అదేవిధంగా క్రీస్తులో మనము తిరిగి జన్మించటానికి, నూతనముగా జన్మించటానికి మనం ఏమి చేయాల్సిన అవసరమో లేదు. కేవలము ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుని, కేవలం యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసము ద్వారా దేవుని కృప చేత రక్షించబడిన వారే నిజముగా తిరిగి జన్మించిన వారు. అలా కాకుండా ఇతర బోధలు ఏదైతే చెప్తున్నాయో, నువ్వు అది చేయి, ఇది చేయి, 7 steps టు సాల్వేషన్, 7 స్టెప్పులు, 3 మెట్లు ఈ టైపులో చెప్పి ఇది చేసి అప్పుడు దేవుడు రక్షించబడతామని చెప్తున్నారు చూసారా? అలా చేసి రక్షించబడ్డాము అని అనుకుంటున్న వాళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నట్టే ఈ రోజున. ఇది కేవలము దేవుని కృప చేత విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాది. మన క్రియల వల్ల మనం ఏది చేసి సంపాదించుకున్నది కాదనేటువంటి విశ్వాసముతో రక్షించబడినప్పుడే అది నిజమైన రక్షణ. ఈ రోజున నిజమైన రక్షణ కాకుండా అబద్ధపు రక్షణలో కూడా చాలా మంది రక్షించబడ్డామని అనుకుంటున్నారు. కొన్ని ఉన్నాయి కదా, రోమన్ క్యాథలిజం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని చిన్నప్పుడు ఏదో చేసి చిలకరిచ్చి నోట్లు పెట్టగానే వాడు సేవుడు అంతే. వాడిని తీసుకొచ్చి చర్చి గుడిలో పెట్టి చేసి వాడిని పరిశుద్ధపరిచినట్టే పోపు, లేదంటే ప్రీస్ట్. అవి రక్షణ కాదు, అవి తిరిగి జన్మించడము కాదు. మన నుంచి ఏది ఉండకూడదు. ఎలాగైతే పుట్టిన పిల్లవాడు ఏమి చేయడు, వాడేం చేయడు పుట్టడానికి, కానీ పుడతాడు కదా, అలాగే మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఎలాగ మనము చిన్న పిల్లల వలె పాలన అపేక్షించాలో చెప్తున్నాడు దేవుడు. అంతేకాదు, ఎందుకు మనం పాలన అపేక్షించాలి, ఎందుకు అపేక్షించాలనంటే, యాజ్ న్యూ బోర్న్ బేబ్స్ ఎందుకు వాక్యాన్ని మనం కోరుకోవాలి, వాక్యం కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉండాలి. ఎందుకనంటే, దట్ ye may grow thereby. As newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో మనము ఎదగాలి. పుట్టిన పిల్లవాడు అలాగే ఉంటే, వాడు ఎదగకపోతే, ఎప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉంటే అది జీవించి ఉన్నట్టు కాదు. ఒక బాబు పుట్టాడు, పాప పుట్టింది అనుకుందాం. ఆ పుట్టిన బాబు పాప ఖచ్చితంగా శ్వాస తీసుకోవాలి కదా, తీసుకోవాలా లేదా? ఊపిరి తీసుకోవాలి, తీసుకుంటేనే జీవించున్నట్టు. ఆ ఊపిరే రక్షణ. ఏంటండి? ఆ ఊపిరే రక్షణ. ఆ జీవించిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి ఏమి కోరుకోవాలి? వాక్యాన్ని కోరుకోవాలి, పాలని కోరుకున్నట్టు.
ఆ పాలను కోరుకొని వాక్యాన్ని, పాల వంటి వాక్యాన్ని తీసుకుంటున్నటువంటి ఆ విశ్వాసి ఏమవుతా ఉంటాడు? పిల్లడు ఇంతే ఉంటాడా? పుట్టినంతే ఉంటాడా? ఏమవుతుంటాడు? కొన్ని మనం దాటి కూడా వెళ్ళిపోతారు. గ్రోత్ ఈజ్ ఆల్సో ఏ సైన్ దట్ యు ఆర్ అలైవ్. ఎదుగుదల ఏదైతే ఉందో, ఎదుగటం ఏదైతే ఉందో, అది కూడా నువ్వు జీవించి ఉన్నావు అనటానికి గుర్తు. పిల్లవాడు పుట్టినప్పుడు ఎట్టినాడు అట్లాగే ఉంటే వాడు జీవించినట్టు కాదు. ఎందుకంటే చనిపోయిన బేబీని అలాగే, చనిపోయినవాడు ఇంకా పెరుగుతాడండి. 1 year కన్నా చచ్చిపోనివ్వండి, 2 years చనిపోనివ్వండి, 10 yearsకి 15 yearsకి ఎప్పుడైనా చనిపోనివ్వండి, చనిపోయిన తర్వాత పెరుగుతాడా? పొడుగు, లావు, ఎత్తు, రంగు, గ్రోత్ అనేది ఉండదు. మరి ఈ రోజున ఆత్మీయ జీవితంలో నీవు ఎంత ఎదిగావో అది నీకే తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఎదిగిన వాళ్ళతో పోటీ పడతా ఉంటావు నువ్వు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ యొక్క మాటలు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ జీవిత విధానం, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. సో ఆ విధంగా నీకు ఆ నాలెడ్జ్ ఉండదు. నీకేముండదు? ఆ నాలెడ్జ్ ఉండదు. అది చెప్పేది నీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేవు. ఎందుకనంటే నువ్వేం చేయాలి? నీ అంతటి నువ్వు కూడా ఎదగాలి. ఎదగాలంటే ఏం కావాలి? సో ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆర్ యు హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యు డిజైరింగ్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? If yes, then you have tasted that the Lord is gracious. If no, then you have not yet tasted that the Lord is gracious. దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, నేను చేంజ్ చేసుకొని వస్తాను, లోపలికి వెళ్ళి అట్టాగే వస్తే చేంజ్ చేసుకున్నట్టు కాదు. మనం దేవుని మందిరానికి వచ్చాము, ఇక్కడ నుంచి మార్పు చెంది వెళ్ళాలి. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నూతన పరచబడి వెళ్ళాలి. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఏ అయితే మనం విడిచిపెట్టాలో అవన్నీ రాసుకొని అద్దం దగ్గర ఎక్కడ అతికించుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ పని మీరు చేయలేదనుకోండి, ఖచ్చితంగా మీలో మార్పు రానట్టే. మార్పు వస్తే ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే దాన్ని ఆచరించాలని మనకి ఆశ ఉండి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా పాల వంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? కోరుకోవాలి. ఎంత హడావిడైనా కానీ, ఎంత పనిలో ఉన్నా కానీ ఆకలేస్తే మనం ఉండగలమా? నేను కూడా పనికి వెళ్తా ఉంటాను. నిన్న యాక్చువల్గా చాలా లేట్ అయింది. సో నైట్ అరౌండ్ 11:30 ఆ టైంలో ఎల్బీ నగర్ రూట్లో లక్కీ రెస్టారెంట్ అని ఉంటుంది. అటు వెళ్తూ అక్కడ ఆగేసి సడన్గా ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. అది కూడా మధ్యాహ్నం 1 గంట తిన్నాం. అక్కడ ఆగేసి ఫాస్ట్గా ఒక్క నిమిషం అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ బన్స్ దొరుకుతాయి, అవి కొనుక్కొని అవి తినుకుంటా మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దోస్తున్నాను. ఎందుకంటే నేను బ్రతికి ఉన్నాను కాబట్టి నాకు ఆకలి వేస్తుంది. నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావా? అసలు నిజంగా ఆత్మీయంగా తిరిగి జన్మించావా లేదా? ఒకవేళ ఈ ఆకలి నీలో లేకపోతే, ఒకవేళ ఈ గుణాలు నువ్వు ఇంకా విడిచిపెట్టకపోతే, ఈ రోజే, తప్పేం లేదండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఈ రోజే మరలి అనగా నిజముగా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నేను రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను, నా జీవితంలోనికి రా, నన్ను నూతనంగా జన్మింపజేయి. నూతనంగా జన్మించినటువంటి ఆ పసి బాలుల వలె నీ వాక్యాన్ని ఆపేక్షించేటువంటి గుణాన్ని నాకు దయచేయని ఇప్పుడు మరలా గనక నువ్వు రివైవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇప్పటి నుంచి నీ జీవితం నిజంగా రక్షించబడిన జీవితంగా ఉంటుంది. ఆమేన్. కృపే కానీ ఆ కృప తెలుసా, టేస్ట్ చేసావా అంటే ఈ ఉంటేనే టేస్ట్ చేసినట్టు, ఈ ఉంటేనే తిరిగి జన్మించినట్టు. మీకు అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ద కోర్ పాయింట్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈస్, ఆర్ యు అలైవ్ ఆర్ నాట్?
ఫిజికల్లీ యువర్ అలైవ్. సైన్స్ ఏంటి? బ్రీదింగ్. రెండోది ఆకలి. మూడోది ఎదుగుదల. ఈ మూడు ఉండాలి బతుకున్నప్పుడు. నూతనముగా జన్మించావు అని అంటే దేవుని కృపను పొందుకున్నావు, రుచి చూచావు. రుచి చూసినట్టయితే నువ్వు కూడా ఏమి కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆకలి కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆకలి అంటే వాక్యాన్ని నువ్వు పొందుకుంటూ, వాక్యాన్ని తీసుకుంటూ ఏం చేయాలి? నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ హీ బ్లెస్డ్ మీ లైక్ ఎనీథింగ్. నేను ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తిగా నన్ను నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఆయన కృపను బట్టి ఆయన వాక్యమును ఆపేక్షించేటువంటి గుణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఆకలి నాకు ఇచ్చాడు. ఆ ఆకలి అందరికి కలుగు చేయాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. వాక్యం చదువుకోండి, వాక్యం ధ్యానించండి చెప్తా ఉంటా. సో ఈ రోజు నుంచైనా ఖచ్చితంగా మీ జీవితాల్లో ఈ యొక్క మార్పుని దేవుడు చూడాలని కోరుకుంటున్నాను. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఎందుకనంటే మళ్ళీ చెప్తున్నాను, రక్షించబడకుండా పరలోక రాజ్యానికి మనం, తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యంలోకి మనం, తిరిగి జన్మించిన వాళ్ళు అనగా ఆయన కృపను రుచి చూచిన వారు ఎలా ఉండాలో చెక్ లిస్ట్ మనం చూసాం. ఈ చెక్ లిస్ట్లోవి మనలో లేకపోతే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ సాల్వేషన్. మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో. జాగ్రత్తగా మనం పరీక్షించుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ప్రార్థన చేసుకుందాం. తప్పులేదు, అయ్యా నా పాపాలను క్షమించు. అవును ప్రభువా, నాలో ఉండకూడని ఇవన్నీ చాలా చెప్పావు లిస్టు, వాటిలో చాలా నాలో ఉన్నాయ్యా, ఏం వదిలేయాలి మరి? అన్నిటికంటే ముఖ్యంగా వదిలేయటమే కాకుండా నీ వాక్యాన్ని కోరుకోవాలి. ఆశ కలిగి, ఆకలి కలిగి ఉండాలి వాక్యం పట్ల. ఆ వాక్యం చేత తృప్తిపరచబడి నేను ఎదగాలి. ఆ ఎదుగుదలే నీ స్వరూపులోనికి మార్చబట్టాం. కాబట్టి ఆ కృపను అనుగ్రహించే అని మీరందరూ కూడా మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ పాదాల సన్నిధికి వస్తూ మీ పాదాల చెంత చేరి ప్రాధేయపడతా ఉన్నాం అయ్యా. ఆ నూతనమైనటువంటి సృష్టిగా, నూతన జన్మ మేము కలిగి ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ లాంటి యొక్క 2 అంశాలను మేము ధ్యానించగలిగాం. మీకు వందనాలు. మరి వాక్యము కొరకు ఆశ కలిగి, క్రేవింగ్ అంటారు, క్రేవింగ్, తృష్ణ కలిగి మేము ఉన్నామా లేదా? ఆకలి లేకపోతే మేము జీవించి ఉన్నవారం కాదు. ఆ ఆకలి కలిగి ఉండి, ఆకలి తీర్చుకొని, ఆకలితో ఆ వాక్యముతో తృప్తిపరచబడి ఎదగాలి. ఎదిగినప్పుడే జీవించిన వారు ఎదుగుతూనే ఉంటారు. మా బాహ్య శరీరము దినదినము కృషించుచున్నను, అంతరంగ పురుషుల్లో మేము నూతనముగా అనుదినము వృద్ధి చెందుతున్నామని వాక్యం సెలవిస్తా. అటువంటి నిజమైన రక్షణను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉచితమైన వరం, నీ కృప ద్వారా మేము రక్షించబడ్డాం, అంతే, మా క్రియల ద్వారా కాదు. అలాగే నమ్మి, అలాగే విశ్వసించి నిజమైన రక్షణను పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని. నువ్వు రానే ఉన్నావు త్వరలో ప్రభువా. కాబట్టే చెక్ లిస్ట్ మాకు చూపిస్తున్నాం మమ్మల్ని పరీక్షించుకోవటానికి. మరి యొక్క మాటల్ని ఇంకా అనేక మందితో మేము పంచుకోవటానికి, ఈ వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన కృపను మా అందరికీ దయచేయమని. కూడి వచ్చిన సంఘాన్ని దీవించమని, రాలేకపోయిన వారిని కూడా క్షమించి వారిని దీవించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.